తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏదైనా ఒకటి జ్ఞాపకం ఉండాలి అంటే మీకు పద్యం కన్నా తేలిక మార్గం ఇంకోటి ఉండదు. ఛందోబద్ధమైన పద్యం 4 మాటలు చదివితే జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు మీరు నైతిక విలువల గురించో లేకపోతే వాళ్ళు జీవితంలో పాటించవలసిన మౌలికమైన నీతి గురించో మీరు ఎంత ప్రసంగం చేసినా అప్పటికి వాళ్ళు పట్టుకున్న కాలక్రమంలో అది విస్మృతికి గురైపోతుంది. ఒక పద్యం అనుకోండి వాళ్ళకి ధారణలో ఉంటే వాళ్ళు ఎప్పుడు ఏ సందర్భాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు పద్యం స్ఫురణకొస్తుంది. పద్యం స్ఫురణకొస్తే అందులో ప్రతిపాదింపబడిన విషయం గుర్తొచ్చి వాడు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నిర్ణయించుకుంటాడు. అందుకని అటువంటి పద్యాల సమాహారంగా కొంత పాఠ్యాంశంగా ఒక పాఠ్య ప్రణాళిక ఉండి తద్వారా ఈ నైతిక విలువలు పిల్లలు నేర్చుకోవడం అన్నదానికి అవకాశం కలిగితే బాగా స్పష్టత ఉంటుంది. పిల్లలు కూడా బాగా పట్టుకోగలుగుతారండి. వాళ్ళు ఊంచుకోగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అంటే ఇటువంటి విద్యా విధానం రావాల్సిన అవసరం ఉంది కదా, దాన్ని దూరం అవుతున్నాం కదా ప్రస్తుతం ఉన్న వాతావరణం. అది దిద్దుకోవడమేనండి. అదే దాన్ని దిద్దుకుని ఏది చేస్తే పిల్లలకి మంచి జరుగుతుందో అది చేస్తే సరిపోతుంది. తర్వాత గురు శిష్య పరంపర కూడా, గురు శిష్య సంబంధాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా పిల్లలకి, యూత్కి, వాళ్ళకి ముఖ్యమైనవి కదా. ఇప్పుడు గురు శిష్య సంబంధాలు అంత ఆరోగ్యకరంగా లేవు. గురువు అనే మాట చాలా సుదూరంగా వినపడుతున్న మాట. మనకు పాఠాలు చెప్పే టీచర్లు కనిపిస్తున్నారు, లెక్చరర్స్ కనిపిస్తున్నారు, ప్రొఫెసర్స్ కనిపిస్తున్నారు, కానీ వాళ్ళ మార్గదర్శనం చేసే గురువు అనే వాడు, పాఠాలు చెప్పిన వాళ్ళందరూ గురువులు అవ్వరు కదా. అవును. ఎవరైతే మార్గదర్శనం చేశాడో వాడు గురువు అవుతారు. మిగతా అంతా ఒక టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు. గురువుల అవసరం ఈ జాతికి అవసరం ఉంది. నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు, శిష్యుడు, విద్యార్థి, ఒక గురువు, ఒక విద్యార్థి మధ్య గురు శిష్య పరంపర సంబంధం చాలా గొప్పగా ఉండే కాలం నుంచి మనం వచ్చాం, ప్రయాణం చేశాం. ఇప్పుడు ఆరోగ్యక తల్లిదండ్రులు పిల్లల మధ్య ఎలాగే సంబంధాలు కొంచెం తగ్గుతున్నాయో, గురు శిష్య సంబంధాలు కూడా మారుతున్న క్రమంలో ఉన్నాం కదా. మీ బాధ్యతలో గురు శిష్య సంబంధాలు పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఆ పట్ల కూడా కృషి జరగాలి కదా. జరగాలి. ఎందుకనంటే పాఠం చెప్పడం వరకే నా కర్తవ్యం తప్ప నా వ్యక్తిగత జీవితం పిల్లల్ని ప్రభావితం చేయడానికి వీల్లేదని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకనంటే మీరు చూడండి, ఇది నేను కొత్తగా ఏదో చెప్తున్నది కాదు. చిన్న పిల్లల్ని పాఠశాలకు పంపిస్తారు. వాళ్ళు పాఠశాల నుంచి వచ్చేసి ఓ తువ్వాలో, ఓ పొడుగైన బట్టో, ఓ చీరలా చుట్టుకుని, ఓ శుద్ధముక్క కట్టుకుని పాఠశాలలో టీచర్ గారు పిల్లల్ని ఎలా పిలుస్తారో అలా వాళ్ళు రకరకాల పేర్లతో పిలుస్తూ ఆ టీచర్ని అనుకరిస్తారు. బోర్డు మీద రాస్తున్నట్టు, "ఏయ్ సిట్ డౌన్, డోంట్ మేక్ నాయిస్" అని ఆ పిల్లలు ఎవరో ఉంటారు స్కూల్లో, "ఏ హంసిని, డోంట్ టాక్" అలా ఆ టీచర్లో పరకాయ ప్రవేశం చేసి వీళ్ళు టీచర్ని అనుకరిస్తూ ఇంట్లో టీచర్ ఆటను ఆడుకుంటారు. ఇంట్లో టీచర్ ఆట ఆడుకోని పిల్లలు నేను చూడలే. ప్రతి పిల్ల ఆడుతుంది. అంటే అంత తొందరగా చిన్నప్పటి నుంచి ప్రభావితం చేసేది ఎవరు అంటే పాఠం చెప్పేటటువంటి గురువు. గురువు వ్యక్తిగత జీవితం కూడా శిష్యుడి మీద అంత ప్రభావం చూపిస్తుంది. ఆయన నైతిక విలువలు, ఆయన మార్గదర్శనం చేసే విధానం, ఆయన ఉద్ధాన పతలాలు ఎదుర్కొన్న తీరు, ఆయన ఎలా విలువలకు కట్టుబడతాడు అన్నది పిల్లల్ని చాలా ప్రభావితం చేస్తుంది. అందుకని మనం ఏ వస్తువుని ముట్టుకుంటున్నాము అన్నదాన్ని బట్టి ముట్టుకుంటున్న వాడికి కూడా దానికి తగినటువంటి రీతిలో ఉండవలసిన అవసరం ఉంటుంది. అందుకని గురువులు కూడా పిల్లలు సక్రమంగా ప్రభావితులయ్యేటట్టుగా వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ పాటించడం అవసరమై ఉంటుందండి. అంటే మీరు ఇందాక అన్నారు, పిల్లల్లోని ప్రతిభని, పిల్లల్లోని ఆసక్తిని గమనించే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని వాచ్ చేస్తూ వాళ్ళలో ఉన్న ప్రతిభని గమనించి వాళ్ళు ఆ విధంగా అటువైపు తీసుకెళ్తే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఎంచుకుని ఏ రంగమైనా కావచ్చు, సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు. అలాగే గురువులు కూడా విద్యార్థిలోని ప్రతిభని గమనించి ప్రోత్సహించి మార్గదర్శనం చేసేవాడు. గురువు యొక్క పాత్ర కూడా చాలా గొప్పది కదా. చాలా గొప్పదండి. సో తల్లిదండ్రులకి ఎలాగైతే పెంపకము ఎలాగైతే మనం అనుకున్నామో వాళ్ళకు కూడా క్లాసులు చెప్పాలి, వాళ్ళకు కూడా మనం బోధించాలి, వాళ్ళలో కూడా మార్పు రావాలి అని అనుకుంటున్నాము. గురువులకు కూడా పాఠాలు చెప్పాల్సిన పరిస్థితిలోకి వచ్చేసింది కదా ఇప్పుడు. అవి కూడా చేపడతారా మీరు? అది కూడా అంటే నాకు తెలిసినంత వరకు గురువులు క్రమశిక్షణాయుతంగానే ఉంటారు. కాకపోతే
వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క కర్తవ్యత నిష్టని వాళ్ళు సమాజ నిర్మాణంలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు అన్నది వాళ్ళొక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని మేము ఇంత గొప్ప స్థితిలో ఉన్నాం, ఇంత గొప్ప ప్రభావితం చేయగలిగిన స్థితిని పొంది ఉన్నామని సంతోషించి పునరంకితం కావడానికి వాళ్ళకి కూడా అవసరమే. వాళ్ళతో కూడా మాట్లాడడం అన్నది అవసరమై ఉంటుంది. వాళ్ళకి కూడా 4 మంచి మాటలు, అయ్యా మీ వల్ల ఇంత ప్రభావితులు అవుతారు అని చెప్పవలసి ఉంటుందండి. తల్లిదండ్రులు, గురువులు, పిల్లలు అందరికీ మూకుమ్మడిగాను చెప్పాల్సిన అవసరం ఉంది, ఇండివిజువల్గాను చెప్పాల్సిన అవసరం చాలా ఉంటుందండి. అయితే ఒకప్పుడు టీచర్లు కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళ కెమిస్ట్రీయో, ఎకనామిక్సో, హిస్టరీయో, ఇంగ్లీష్ ఆ పాఠాలు ఎంత అవసరమో చెప్తూ అనేక మిగతా అంశాలు, జనరల్ నాలెడ్జి, కళలు, సంస్కృతి, చరిత్ర మిగతా అంశాలు కూడా చెప్తూ విద్యార్థిని అద్భుతంగా తీర్చిదిద్దే వాతావరణం ఉండేది. నేను మొన్నటి వరకు ఉండేది. ఇప్పుడు కూడా కొంతమంది అక్కడక్కడ ఉంటారు. వాళ్ళు కూడా తగ్గుతున్నారు కదా. సో మళ్ళీ ఆ పూర్వ సంస్కృతి మళ్ళీ గురు వస్తే అది చాలా గొప్పగా ఉంటుందండి. అదే ఆ బహుముఖ ప్రజ్ఞ ఒక పాఠం చెప్తూ అనుషంగికంగా అనేక విషయాల్ని దాంట్లో ప్రతిపాదించడం చేత విద్యార్థి చాలా ప్రభావితులవుతాడు. అయితే దానికి ఏమవుతుంది అంటే ఉపాధ్యాయుడు నిరంతరం చదవవలసి ఉంటుంది. అనేక విషయాలు తాను తెలుసుకుని నిన్న చెప్పిన పాఠాన్ని ఇవాళ చెప్పవలసి వస్తే నేను ఇంకా అంతకన్నా అందంగా చెప్పడానికి నేను సిద్ధపడాలన్న ఉత్సాహం ఉండాలి. అన్నిటికన్నా అవసరం ఏమిటంటే పాఠం చెప్పేటప్పుడే వాడికి, ఆ వింటున్న పిల్లవాడికి క్రమశిక్షణ, తాను పొందుతున్న విద్య వలన సమాజ హితానికి ఉపయోగించాలి తప్ప అది స్వార్థానికి ఉపయోగించకూడదు అన్న ఒక పూనిక కలిగేటట్టుగా చెప్పవలసిన అవసరం ఉంటుందండి. అది చాలా అవసరం. ఎందుకనంటే మీరు చూడండి, ఒక్కొక్క తరగతి దాటుతూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అతను ఒక పెద్ద పదవిని అధిష్ఠించడానికి సిద్ధపడిపోతున్నాడు. ఇప్పుడు ఆ చదువు అన్నది ఒకటే మీరు ఇచ్చేసి పంపించేశారనుకోండి, అప్పుడు అతను దాన్ని సమాజహితానికి వాడచ్చు, స్వప్రయోజనానికి వాడుకోవచ్చు. అట్లా కాకుండా దీని వలన నీకు అనంత విభూతి కలుగుతోంది, అనంత శక్తి, సామాన్యమైన శక్తి కాదు, దీన్ని నువ్వు సమాజపరం చేయాలి తప్ప దీన్ని నువ్వు స్వార్థానికి వాడుకోకూడదు అన్న విషయం పాఠంతో పాటుగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అది హెచ్చరికగా, అది ఉపదేశంగా తీసుకుంటాడు. చూడండి, ఏష ఉపదేశ ఏష ఆదేశ అన్నట్టు ఉపదేశం ఉండాలి, ఆదేశం ఉండాలి, అందులోని రెండు ఉంటే వాడికి జీర్ణం అవుతుంది. నువ్వు ఇంత గొప్ప వైద్యుడి అయ్యావు, సమాజ హితం ప్రధానం తప్ప నీవు సంపాదించుకోవడం ప్రధాన ప్రయోజనం కాకూడదు. సంపాదించుకోవద్దని ఎవ్వరు అనరు, కానీ ప్రధాన ప్రయోజనం కాకూడదు. ఒక ఇంజనీర్కి అంతే, ఒక టీచర్కి అంతే, ఒక ఉద్యోగికి అంతే. ఎంత గొప్ప స్థితికి వెడుతున్నాడో అంతగా సమాజహితాన్ని చూడడం అలవాటు కావాలి, ఆ కోణం రావాలండి. ఈ ప్రయాణంలో జాతి నిర్మాణంలో, సంస్కృతి యొక్క పరిరక్షణలో, వికాసంలో భాష యొక్క పాత్ర, ప్రభావం దాని చాలా పెద్దది, గొప్పది, ముఖ్యమైనది కదా. ఇప్పుడు మనకు తెలుగు భాష దూరం అవుతుంది. మన విద్యా విధానంలో అంతా ఇంగ్లీష్ మీడియం వస్తుంది, తెలుగు దూరం అవుతుంది. సో తెలుగు భాషని నిలబెట్టుకోవడం, కాపాడుకోవడం చాలా ముఖ్యం కదా. అది కూడా చాలా బాధ్యతాయుతమైన అంశం కదా. దాన్ని ఎలా చూడాలి? అప్పుడు తెలుగుకి సంబంధించినంత వరకు ఏ నైతిక విలువలు, నీతి, నియమం, క్రమశిక్షణ ఇలాంటివి మీరు బోధించాలనుకుంటున్నారో అవి తెలుగులో చెప్పడం వల్లే బాగా మనిషిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే అది మాతృభాష కదండి. ఇప్పుడు ఆంగ్ల భాష వద్దు అని చెప్పడం కూడా సాధ్యం కాదు, కానీ రెండింటికి కూడా సమాన గౌరవం ఉండాలి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేటటువంటిది భార్య, తెలుగు అన్నది తల్లి. ఒక వ్యక్తి సంతోషంగా ఎప్పుడు ఉంటాడు, ఇంటికి వచ్చేటప్పటికీ తల్లి తన భార్య హాయిగా కలిసిమెలిసి ఉన్నారనుకోండి, సుఖంగా ఉంటాడు. నీకు తల్లా భార్య అంటే ఏం చెప్తాడు? తల్లి ఉండాలి, భార్య ఉండాలి, ఇద్దరూ అన్యోన్యం ఎంతో ప్రేమగా ఉన్నప్పుడే ఆయన సంతోషంగా ఉంటాడు. ఇంగ్లీష్ అన్నది తాను ఇంకా ఇంకా వృద్ధిలోకి రావడానికి, ఇంకా ఎక్కువ గ్రంథాలు చదువుకోవడానికి, తాను బాగా పరిఢవిల్లడానికి ఉపయోగపడాలి. తెలుగు అన్నది మౌలికంగా తను ఎక్కడ పుట్టాడు, ఆ సంస్కృతి ఏమిటి, ఆ సంస్కృతిని నిలబెట్టుకోవడానికి, తను ధరించడానికి,
అందులో ఉన్న వాంగ్మయం, దానికి ఉన్న కళలు, వాటిని పోషించుకోవడానికి అది అవసరం. ఒక తెలుగువాడిగా పుట్టినవాడు తెలుగు సంస్కృతిని పోషించుకోవాలి. సంస్కృతి పోయిందనుకోండి అర్థమే లేదు, మూలమైపోయినట్టు. ఆ సంస్కృతిలో భాష భాగం కాదు, ప్రధానమైన భాగం కాదు. కాబట్టి తెలుగు అనేటటువంటిది ఈ నైతిక విలువల బోధనకి తెలుగులో ఉంటే పిల్లలకి తేలికగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఆంగ్ల భాషలో ఏదో వేమన శతకం చెప్పడం కన్నా, ఆంగ్ల భాషలో సుమతీ శతకం చెప్పడం కన్నా సుమతీ శతకాన్ని తెలుగులో చెప్పడం ఎంత తేలిగ్గా ఉంటుంది. సుమతి శతకం తెలుగులో చెప్పు, షేక్స్పియర్ గురించి ఇంగ్లీష్లో చెప్పు, ఎవరు కాదంటే సరిపోయింది. కబీర్ గురించి హిందీలో చెప్పు. అందుకని నీతి నియమం ఇలాంటివి చెప్పవలసి వచ్చినప్పుడు తెలుగులో చెప్పడమే అందం. అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సరే ఇంగ్లీష్ అవసరము, సమాజం ఉద్యోగము అవసరం, ఎవరు కాదంటం లేదు, అదేం కొత్త విషయం ఏం కాదు. ఇంగ్లీష్ తెలుగు వాళ్ళకి కొత్తదేం కాదు. అవునండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయనకంటే ఎవరున్నారు గురువు? మరి ఆయనకి అంత ఇంగ్లీష్ వచ్చు, తమిళ వచ్చు, చాలా భాషలు వచ్చు కదా. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా చేశాడు, ఆయనకి ఎన్ని భాషలు వచ్చు. అవునండి. ఎన్ని భాషలే నేర్చుకోవాలి కానీ మన తల్లి భాషను కాపాడుకోవాలి. మీరు ఎథిక్స్ అవన్నీ బాగా చేరాలంటే మాతృభాషలన్నీ బాగా చేరతాయి. కాబట్టి కనీసం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు కంపల్సరీగా ఒక సబ్జెక్టుగా ఉండాలి. మీరు అన్నట్టుగా ఎథిక్స్ వాల్యూస్ బాగా చేరాలి అంటే తెలుగు మాతృభాష, ఏ భాష అయితే ఆ భాష, మన తెలుగు కాబట్టి తెలుగు తప్పనిసరిగా ఉండాలి అనేది మీరు చెప్పే అంశం. సో ఆ విధంగా కూడా మీ కృషి చేస్తారు, ప్రభుత్వానికి ఈ విషయాలు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రారంభం అన్నారు ఫిట్నెస్ గురించి, దృఢత్వం. ఇప్పుడు మీరు అన్నారు నాకు ఒకప్పుడు బాగా ఉండేవాడిని, ఇప్పుడు కాస్త కళ్ళజోడు వచ్చింది, కొంచెం మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే ఇప్పుడు 60 దాటిన తర్వాత, 50 దాటిన తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలకే కళ్ళజోడులు వచ్చేస్తున్నాయి. సో కాబట్టి ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆరోగ్యం పట్ల ఒక అవగాహన కలిగించటము, ఆహార నియమాలు, ఇవి కూడా యువతని బాల్యాన్ని శక్తివంతంగా నిర్మాణం చేయడంలో ఆరోగ్యం యొక్క పాత్ర చాలా ముఖ్యం కదా. వాటిని కూడా మీరు టచ్ చేస్తారా? ఖచ్చితంగానండి, అనుమానం లేకుండా. నేను పిల్లల్ని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగాల్లో దీన్ని స్పృశించకుండా ఎప్పుడూ మాట్లాడను. ఎందుకనంటే అసలు మూలం శరీరమే కదండి. శరీరం అన్నది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. అందులో ఏది పడితే అది పడేస్తే అది ఆరోగ్యంగా ఉండమంటే ఎట్లా ఉంటుంది? దాంట్లో ఏది వెళ్ళాలో అది వెడితేనే అది మీరు చేయవలసిన పనికి అనుగుణంగా మీకు సహకారం చేస్తుంది. కాబట్టి దాని విషయంలో పరాకు పనికిరాదు. 2, మీరు ఒకటి గమనించండి, అనారోగ్యం తనంత తాను మీ ప్రమేయం లేకుండా అనుకోకుండా వచ్చిందనుకోండి, అది వేరు, దానికి ఎవరిది తప్పు కాదు. ఆరోగ్యం మీద ప్రభుత్వం కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా పౌరులు ఎవరికి వారు ఆరోగ్యంగా ఉండడం పట్ల జాగ్రత్త వహించడం అలవాటై జాతి గౌరవంగా ఆరోగ్యంగా ఉండడం అలవాటు చేసుకుందనుకోండి, వైద్య ఆరోగ్య శాఖ మీద ఎంత ఖర్చు తగ్గుతుందంటారు? ఒక్క డిస్పోజబుల్ నీడిల్ వాడాలి అంటే, కొనాలి అంటే ఎంత అవుతుంది? ప్రతిరోజు కొన్ని లక్షల మందికి ఆ రక్తం తీయాలి అంటే డిస్పోజబుల్ నీడిల్స్ వాడాలంటే ఎన్ని కోట్ల రూపాయలు అవుతుంది. అది వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా ఏదో అనారోగ్యం వచ్చిందనుకోండి, అది ఎవరు దాన్ని తప్పు పట్టరు. కానీ తను తినకూడనివి తినడం, తను త్రాగకూడనివి తాగడం, తను వ్యసనపరుడు కావడం, తను వ్యాయామం చేయకపోవడం, 4 అడుగులు నడవకపోవడం, వయస్సులో ఉండి 1 కిలోమీటర్ కూడా పరిగెత్తకపోవడం, అసలు సంధిబంధముల పట్ల జాగ్రత్త లేకపోవడం, దాని వలన అనారోగ్యం తెచ్చుకోవడం, వేలకి వేలు లక్షలకి లక్షలు ఖర్చు అయిపోతూ ఉండడం, ఇదంతా నిరర్ధకమైన విషయం కదా. అది 2 మానసికంగా కూడా చాలా తీవ్రమైన పరిస్థితిని కల్పిస్తుందండి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎక్కడికో ప్రవచనానికి వెళ్ళాలి. నేను ప్రవచనానికి వెళ్ళడం నా ఆరోగ్యం ఒక్కటి దాని మీద ఆధారపడదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందరూ ఎవరి కర్తవ్యం వాళ్ళు చేయగలరు. వినేవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలి, అది మీరు చెప్పింది వాడు వినాలి కదా. అందుకని ఇది చాలా అవసరం అండి, చాలా చాలా ముఖ్యమైన విషయం అది. సో విద్యాశాఖ, సాంస్కృతిక శాఖ, క్రీడా శాఖ, ఇన్ని శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. మీరు అంత బాధ్యత గల పాత్రలోకి మీరు పోషించాల్సి వస్తుంది. అంటే నేను పోషించడం చెప్పడం వరకు మీ వరకు మీ మనసులో ఒక ప్రణాళిక అది అక్కడ వరకు. ఇవి అన్నీ కూడా విద్యార్థుల విషయంలో అత్యంత అవసరమైన విషయాలండి. నా వరకు నాకైతే
విద్య నేర్పుట అన్న మాటలో పిల్లాడికి చదువు చెప్పడం, పుస్తకాల్లో ఉన్న విషయం చెప్పడం ఒక్కటి కాదు అని నేను బాగా నమ్ముతాను. ఒక పిల్లవాడు శారీరకంగా పెరగడం, మానసికంగా పెరగడం, నీతి నియమాలు తెలిసి ఉండడం, భగవంతుడు వాడికి ఏ తెలివితేటలు ఇచ్చాడో ఆ తెలివితేటల్లో వాడు చాలా బాధ్యత కలిగిన పౌరుడు కావడం.